ప్రోత్సాహ ప్రతిభ రచన శ్రీహరికృష్ణ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేటి ఈ మా కార్యక్రమానికి ఇంతమంది రావడం చూస్తే ఆనందంతో మాకు మాట రావడం లేదు. ఈ కార్యకర్తల కళ్ళలో కల్పించే ఆనంద బాష్పాలే ఇందుకు నిదర్శనం. ఈనాడు ఈ రాజస్థాన్ రాష్ట్రంలో మేము నిర్వహించిన ఈ కార్యక్రమానికి వస్తున్న ప్రజానీకాన్ని చూస్తుంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ సంక్రాంతి, దసరా పండుగలకు తమ సొంత ఊర్లకు వెళ్ళడానికి బస్టాండుల్లోనూ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయే జనాలతో ఉండే వాతావరణం కనబడింది. అంతెందుకు, ఓటు హక్కు వినియోగించుకోవడానికి నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా ఎన్నికలకు దేశ విదేశాల నుండి వలస కట్టిన వారిలాగా నేటి ఈ సభకు విచ్చేసిన ప్రతి తెలుగు వారికి పేరు పేరున ధన్యవాదాలు. మన భారతదేశంలో గల 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత రాష్ట్రాల్లో మా తేజ ప్రకాశం వారు నిర్వహిస్తున్న నేటి 8వ కార్యక్రమం ఇది. మీ అందరికీ ఓ అనుమానం వచ్చే ఉంటుంది. దాన్ని నివృత్తి చేసే బాధ్యత మాకుంది. ముందుగా మా ఈ తేజ ప్రకాశం అంటే తెలుగు జాతి ప్రతిభ కార్యక్రమ సంస్థ మా సంస్థ పేరు. మా సంస్థలో ఇప్పటి వరకు 290 మంది కార్యకర్తలు ఉన్నాం. మీకు తెలుసా, మేమందరూ రిటైర్ అయిన వాళ్ళమే. ఓ రోజు మాలో కొంతమందికి సాయంత్రం పూట వాకింగ్ ముగించుకొని ఓ పార్కులో మూలగా కూర్చునేవాళ్ళం. కొంతమందికి, నాకు కూడా అనుకోండి, ఓ ఆలోచన వచ్చింది. మన తెలుగువారిలో చాలామంది ప్రతిభ గలవారు ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితులు బాగాలేక, ప్రోత్సహించేవారు లేక, తదితర కారణాల వల్ల చాలా రంగాల్లో ఆసక్తి ఉన్న వారు ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి మొదటగా ఇలా ఒక గ్రూపుగా తయారయ్యి మాలో మేమే అంటే తలో 5,000 వేసుకుని మొత్తం ఓ 50,000తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? శ్రమ, ఇంట్లో వాళ్ళతో తిట్లు తప్ప అనే భావన ఠక్కుమని వచ్చింది కదండి మీలో. వస్తుంది, ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. సహజం, అది వచ్చి తీరాలి కూడాను. ఎందుకంటే మన మనసు కోతి లాంటిది. అది మంచిగాను ఆలోచిస్తుంది, వంకరగాను ఆలోచిస్తుంది. మంచి కంటే వంకర ఆలోచనలకే ఎక్కువగా మొగ్గు చూపుతుంది ఆ వేధవ మనస్సు. అది కూడా చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది కూడా చెప్పేస్తాం. ఎట్లాగో రిటైర్ అయ్యాం. రోజు వాకింగు, జాగింగు, గుళ్ళు, గోపురాలు ఇలాంటివి చేసి బోరు కొట్టింది. నాలాంటి వాళ్ళకి ఏదో ఒకటి చేసి కొంచెం మనసును డైవర్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది మాలో కొంతమందికి. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాం. మా లైఫ్ స్టైల్ని కొద్దిగా మార్చుకున్నాం. ఇక మా ఈ తేజ ప్రకాశం యొక్క కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు, ఆర్థిక విధానాలు, మా నియమ నిబంధనలు, ఇలా ఇతరత్ర విషయాలు మా సెక్రటరీ గారైన పార్థసారథి గారు మీకు విపులంగా వివరిస్తారు అంటూ తన ప్రసంగాన్ని ఆపి పార్థసారథి గారికి మైక్ అందించారు ప్రెసిడెంట్ పద్మనాభం గారు. సభకు విచ్చేసిన మన తెలుగు వారందరికీ వందనాలు. ఇందాక మా ప్రెసిడెంట్ గారు ఈ సభకు అసంఖ్యాకంగా వచ్చిన మీ అందరి రాకతో ఆనందం పడిపోతూ ఓ విషయం మీకు చెప్పడం మరిచారు. ఇటీవల మా కార్యక్రమ వ్యవస్థాపకులు అయిన శ్రీయుత సుదర్శన చక్రవర్తి గారు అనారోగ్య కారణం చేత పరమపదించారు. చాలా చింతిస్తున్నాం. వారి ప్రేరణతోటే మేమంతా కలిసి అభివృద్ధి చేశాం ఈ సంస్థను. ప్రతి తెలుగువారిలో ఉండే ప్రతిభను వెలికితీసి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలనే వారి ఆకాంక్ష మేరకు ఇప్పటి వరకు 300 మందితో వారి ప్రతిభను బయటకు తెచ్చి వారి ఆకాంక్షను కొద్దిగా తీర్చగలిగాం. అలా చెప్పడానికి చాలా గర్విస్తున్నాం కూడా. ఇంకా మా శక్తి మేరకు ప్రయత్నించి వారి ఆత్మకు శాంతి చేకూర్చగలమనే దృఢ సంకల్పం మాకుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక మా సంస్థ గురించి నేను మీకు తెలుపుతానని మా ప్రెసిడెంట్ గారు విన్నవించారు. కాబట్టి
మీకు వివరిస్తా. మా సంస్థ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిలోని ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి మేము ఏ రాష్ట్రాన్ని ఎంచుకుంటామో ఆ రాష్ట్రానికి మా బృందంలోని ఓ 10 మంది వ్యక్తులు ముందుగా వెళ్ళి అక్కడ ప్రాంతీయ న్యూస్ పేపర్లో మాచే ముద్రించబడిన కరపత్రాలను పంచుతాం, యాడ్స్ ఇస్తాం. అది చదువుకుని వారి వారి ప్రతిభను వెలికి తీసి అందరికీ తెలిసేటట్లు చేస్తాం. పేదవారు వారి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లేని వారికి ట్రైనింగ్ ఇప్పించి వారిలో ఉన్న ప్రతిభను పెంపొందించడానికి ప్రయత్నిస్తాం. దానికయ్యే ఖర్చు మా సంస్థే భరిస్తుంది. అలా మేము ఎంపిక చేసి ట్రైనింగ్ ఇప్పించిన వారి వద్ద నుండి ఓ రిజిస్టర్ అగ్రిమెంట్ రాయించుకుంటాం. మేము ఇప్పించిన ట్రైనింగ్తో వారి ప్రతిభకు తగ్గట్టు వారు అభివృద్ధి చెంది వారికి ఆర్థికపరమైన అవకాశాలు వచ్చి కొద్దిగా సంపాదనలో పడితే వారికి వచ్చే పారితోషికం నుండి ఓ 10% నిజాయితీగా మా సంస్థకు సమర్పించాలి అని నిబంధన పెట్టాము. చాలామంది లాభం పొంది నిజాయితీగానే డబ్బు మా సంస్థకి జమ చేస్తున్నారు. ఎక్కొట్టేవారు ఉన్నారనుకోండి, ఈ విధంగా కొంత సొమ్ము, ఎవరికైనా మా కాన్సెప్ట్ నచ్చితే డొనేషన్స్గా కూడా ఇస్తున్నారు. ఆ విధంగా కొంత సొమ్ము ఇప్పటి వరకు మా బ్యాలెన్స్ 80 లక్షల వరకు ఉంది. మా రానుపోను ఖర్చులు, భోజనాలు, లాడ్జీ ఖర్చులు, హాల్స్ వంటి వాటికి రెంట్లు, ఇలాంటివన్నీ అందులోనే. ఎవరికి జీతం కింద ఒక్క పైసా ఉండదు. ఒక్క మా ఆఫీసులో పనిచేసే ప్యూన్కి, స్వీపర్స్కి తప్ప. ఇలా ప్రతి రాష్ట్రానికి నెలకోసారి 10 మంది బృందం వెళ్తారు. ఒకసారి వెళ్ళిన వారికి మరో ఛాన్స్ ఉండదు. అలా ఇప్పటికీ 300 మందిని ప్రోత్సహించి వారిలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన వారిలో నటులు, గాయకులు, క్రీడాకారులు, ఉపన్యాసకులు, నాట్యకారులు ఇలా వారి వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇలా తమ తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఈరోజు ఎంపికైన వారు 5. వారిలోని ప్రతిభను ఇప్పుడు మీకు చూపుతారు. ముందుగా కుమారి కీర్తి తన నాట్యంతో మేము ముందుకు వస్తుంది. తనకి నాట్యం మీద చాలా ఆసక్తి. ఆర్థిక భారం వల్ల ఆపేసింది. మేము ట్రైనింగ్ ఇప్పించాం మా ప్రోగ్రాం ద్వారా. ఆమెకు మరిన్ని ప్రోగ్రామ్స్ రావాలని ఆశిస్తూ మీ ముందు కీర్తి తన ప్రతిభను ప్రదర్శిస్తుంది. కరతాళ ధ్వనులు, ఇలా ఒకరు మిమిక్రీ, మరొకరు పాటలు, ఇంకొకరు వయోలిన్ ప్రోగ్రామ్స్తో దద్దరిల్లింది ఆడిటోరియం. ఆఖరున అశ్వత్థామ తన ప్రదర్శనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అందరికీ వందనాలు. తేజ ప్రకాశం నిర్వాహకులకు శతకోటి వందనాలు. నేటి ఈ ఆధునిక కాలంలో ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా రిటైర్డ్ అయిన వారు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి చేయూతనిస్తున్న ఎందరో మహానుభావులు, వారందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. వారి నిస్వార్థ సేవకు ధన్యవాదాలు. నేను సామాన్య పేద కుటుంబంలో జన్మించా. తల్లి తండ్రి నా చిన్నతనంలోనే కాలం చేశారు. నాకు మా దూరపు చుట్టూ అయిన బాబాయి నా తండ్రి పాత్ర పోషించి నాకు విద్యాబుద్ధులు నేర్పించారు. నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే మక్కువ. ఓ సంవత్సరం కాలేజీలో స్నేహం గురించి కవిత్వ పోటీ జరిగితే అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడంతో మరింత మక్కువ పెరిగింది. చాలా కవితలు, కథలు రాశా. అన్ని కాగితాలకే పరిమితమైపోయాయి. ఓ రోజు వీరి యాడ్ చూసి వారిని సంప్రదిస్తే నా కవితలకు పుస్తక రూపం ఇప్పించారు. మొదట ముద్రణగా ఓ 1000 కాపీలు ముద్రించారు. నేటి రోజు నా జీవితానికి అర్థం కల్పించారు. వారి చేతుల మీదుగానే ఈ పుస్తక ఆవిష్కరణ జరిపిద్దామని. ఆ పుస్తకాలు మీలో ఎంతమంది కొంటే ఉడతాభక్తిగా ఆ మొత్తాన్ని ఈ సంస్థకు ఇచ్చి నా రుణం కొంతవరకైనా తీర్చుకుంటాను. ఈ పుస్తకావిష్కరణకు ముందు నేను మిమ్మల్ని అందరినీ కొన్ని పదాలు అడుగుతా. వాటికి వ్యతిరేక పదం చెప్పండి. రెడీనా? మీరంతా రెడీ రెడీ అన్నారు జనాలు. పుట్టుక, జనాల్లోంచి చావు అన్నారు. సుఖం,
దుఃఖం, తీపి చేదు, నీతి అవినీతి, సమర్థత అసమర్థత, గెలుపు ఓటమి, లావు సన్నం. ఇలా కొంతసేపు కార్యక్రమం చేశాడు అశ్వత్థామ. అద్భుతం, మహాద్భుతం. ఇప్పటి వరకు నేను అడిగిన 150 ప్రశ్నలకు అందరూ అద్భుతంగా కరెక్ట్ సమాధానాలు చెప్పారు. ఆఖరిగా ఒకే ఒక్క ప్రశ్న, ఒకే ఒక్క పదం మీలో ఉన్న సాహిత్యాభిలాషకు, మీలో ఉన్న ప్రతిభకు ఓ చిన్న సమాధానం చెప్పగలరనే నా అభిప్రాయం. సంధించిన నా ప్రశ్న, నా పదం ఓకే ఓకే అన్నారు సభికులంతా. జీవితం విన్నారా? జీవితం అనే పదానికి వ్యతిరేక పదం చెప్పండి. సభంతా ఒక్కసారి నిశ్శబ్దం. చెప్పండి, ఎందుకు ఆలస్యం? జీవితానికి వ్యతిరేక పదం చెప్పండి. నిర్జీవం అన్నారు ఎవరో. సారీనండి, తప్పు చెప్పారు. జీవానికి వ్యతిరేక పదం నిర్జీవం. ఇంకా ఎవరైనా ట్రై చేయండి. సావు, అది కూడా కాదండి. నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్నే అది. పుట్టుకకి వ్యతిరేకం సావు. మాకు తెలియటం లేదండి, మీరే చెప్పండి అని అరిచారు ఎవరో. సారీనండి, నాకు తెలియదండి. నాకే కాదు, మనల్ని పుట్టించిన భగవంతుడికి కూడా తెలియదేమో ఆ పదానికి, ఆ జీవితం అనే పదానికి వ్యతిరేక పదం లేనే లేదేమో. ఈ జీవితం జీవించడానికే. ఆ పదానికి అంతం కానీ వ్యతిరేక పదం కానీ లేదు. జీవితం అంతమయ్యింది అంటే ఆ వ్యక్తి జీవితం అంతమైనట్లే, కానీ జీవితానికి అంతం లేదు. అది నిరంతర ప్రక్రియ, అంతే నాకు తెలిసింది. ప్రతి మనిషి జీవిత కళలో మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, వాటి ప్రయోజనాలైతే వస్తాయి. కానీ ఈ జీవితం అనే పదానికి వ్యతిరేక పదమే లేదు. జీవితం జీవితమే. ప్రతి వ్యక్తి జీవించడానికే జీవితం. మళ్ళీ చప్పట్లతో మారుమోగింది ఆటుర్యం. నేటి నా పుస్తకాల విక్రయం ద్వారా 1000 పుస్తకాలు అమ్ముడుపోయినాయి. 1000 × 100 లక్ష రూపాయలు. నా రుణం కొద్దిగా తీర్చుకుంటా ఈ సంస్థకిచ్చి. ప్రతి వారిలో ఉండే ప్రతిభను, ప్రోత్సాహం అనే వారి ప్రతిభతో తీస్తున్న తేజ ప్రకాశంలోని ప్రతి వారిలోని ప్రతిభకు పాదాభివందనం చేస్తూ సెలవు అంటున్న అశ్వత్థామ మాటకు అడ్డొస్తూ పార్థసారథి, అశ్వత్థామ ఓ 50,000 మాత్రం ఇవ్వండి చాలు. మిగతా 50,000తో ఇంకొకసారి పుస్తకాలు ముద్రించుకొని మీ జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపండి. గుడ్ లక్. ఇదండి కథ. ప్రతి వ్యక్తికి ప్రతిభ ఉంటూనే ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ప్రతిభను వెలికితీసి చేయూతనిచ్చేవారు ఉంటే అతని జీవితమే నందనవనం అవుతుంది. కాదంటారా? చెప్పండి. అలాంటి వారి కోసమే ఈ కథ. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.